ఇది కాక ఇదే తెలుగుదేశం పార్టీ ఒక స్మియర్ నెగటివ్ క్యాంపెయిన్ నడుపుతా ఉన్నారు. ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఒకటే ట్వీట్, ఒకటే సబ్జెక్ట్, మ్యాటర్ ఒకటే, వ్యక్తులు మారుతూ ఉన్నారు, పేర్లు మారుతూ ఉన్నాయి. అందులో మ్యాటర్ ఏంట్రా అంటే 2019 నుంచి 24 దాకా ఆ మహాప్రసాదము కెమికల్స్తో తయారు చేశారు, యానిమల్ ఫ్యాట్తో తయారు చేశారని చెప్పి ఒకటే ట్వీట్ని వీళ్ళు షేర్లు కొడతా ఉన్నారు. అదొకటే కాదండి, ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంకొక ట్వీట్లు ఏంటంటే ఒక క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్. సిన్స్ 2 to 3 years అమ్మాయి యూస్డ్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ టెస్టెడ్ తిరుపతి లడ్డు అండ్ యూస్డ్ టు టెల్ us not to eat too much of it. We have put in on her general paranoia and she has 100 complaints about the hygiene everywhere అని చెప్పి ఒకటే మెసేజ్ని రకరకాల పేర్లతో ఒక ఫాల్స్ నెరేటివ్ డ్రైవ్ చేస్తూ తిరుపతి ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమము వీళ్ళు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఒక రాంగ్ క్యాంపెయినింగ్ విల్ఫుల్గా ఇలా చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? నిజంగా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన భక్తి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ తీసుకుని వచ్చారు. ట్రస్ట్ తీసుకుని వచ్చి దానిపైన వచ్చిన ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాలను మేము నిర్మాణం చేశాం. మా జగనన్న నిర్మాణం చేయించాడు. ఇదేం సామాన్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, ఇవాళ ఇంకొక 2 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీ టైంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు? మేము చేసిన దాంట్లో కనీసం 10% కూడా చేసి ఉండరు. మా జగనన్న 2500 దేవాలయాల్ని నిర్మాణం చేయించాడు ప్రపంచవ్యాప్తంగా. అది హిందూ ధర్మం పైన ఉన్న నమ్మకం. ఇవాళ ఏజెన్సీ ఏరియాలు చూడండి, మారేడుమిల్లు కానీ లేకపోతే రంపచోడవరం ఏజెన్సీలు, ఆ కొండ ప్రాంతాల్లో కూడా 5 కోట్ల 6 కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మాణం చేయించాం. అది నిజంగానే హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది కాబట్టి చేయిస్తారు. మరి మీరు చెప్తా ఉంటారు కదా, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొడతా ఉంటారు కదా. మరి మీరు ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేయించారనండి అడుగుతా ఉన్నాం ప్రశ్న. మేము చేయించిన దాంట్లో 10% చేయించారా? చేయించకపోగా కృష్ణా పుష్కరాలకి సుమారుగా 40 గుడుల్ని ధ్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 40 గుడులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? నిన్న నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా, జరిగిందా జరగలేదా. అడల్ట్రేషన్ మీ హయాంలో జరిగింది, అదే చెప్తా ఉన్నా. మా టైంలో జరిగింది కాదు. ఆ రోజుల్లో ఇంకొకటి కూడా 2022లో కూడా సుబ్బారెడ్డి గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా సుబ్బారెడ్డి గారు ఏం చేశారని అంటే దాన్ని టెస్టింగ్ పంపించండి అని చెప్పి మైసూర్ FTRI ల్యాబ్కి పంపించారు. నిజంగానే కనుక మేమే దాన్ని అడల్ట్రేటెడ్ చేసేటట్టయితే మేము ఎందుకు పంపిస్తాము? ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే ఒక నిబద్ధతతో మేము ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం. దీనికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. 2018లో మీరు గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొన్నారు? 87,000 కేజీలు ఎందుకు కొన్నారు? సుమారుగా 3.5 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? దాని ముందర కూడా కొన్నారు. ఆ డీటెయిల్స్ కూడా తెప్పిస్తాం. అంటే మీకు తెలిసే అసలు రూట్ కాజ్ మీద పెట్టాలి. అసలు గీయే ఒరిజినల్ గీ ఉన్నప్పుడు మీ టైంలో అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొనాలండి? ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొనాలండి? అసలు ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొన్నారండి? దీనికి సమాధానం చెప్పండి.
మీ టైంలో జరిగిన దానికి సుప్రీంకోర్టు కూడా ఈ ఖచ్చితంగా ఈ ఛార్జ్ షీట్ రిపోర్ట్స్ అన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. దేవుడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు, మర్చిపోద్దు చంద్రబాబు గారు. ఇవాళ మీరు తీసుకొచ్చి దేవుడి ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక ప్రగాఢమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడుగా, ఒక భక్తుడిగా ఇవాళ తెలియపరిచే అంశం ఏంటంటే, తెలుగుదేశం టైంలో కానీ మా టైంలో కానీ లేకపోతే తిరుపతి చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జంతువుల కొవ్వు అనేది కలవడము తిరుపతి నెయ్యలో జరగలేదు అనేది ఇది నేను ఉద్ఘాటించి చెప్తా ఉన్నా. ఫస్ట్ ఎవరికైతే చాలామంది మీరు బ్రెయిన్స్లో నాటేశారు కదా అందులో యానిమల్ ఫ్యాట్ ఉందనేది, దాన్ని ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా మీరు వెనక్కి తీసుకోండి. సరే మీరు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూస్తారు. ముందరైతే మాట వెనక్కి తీసుకోండి. నేను ఆ పొరపాటులో ఏదో రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను, నాది పొరపాటు అయ్యిందని పదం మాట్లాడితే ఇంకా ప్రజలు స్వాగతిస్తారు. మీరు ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని పెట్టారని అంటే ఎస్ వాల్యూ, ఒక ఎస్ వాల్యూ వచ్చిందని ఒక రిపోర్ట్ ప్రకారంగా, అందులో కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనే పదం కూడా అందులో ఆ రిపోర్ట్స్లో కూడా ఉంది. ఇవాళ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత మొత్తము శాంపిల్స్ 4 శాంపిల్స్ తీసి 2 ల్యాబ్స్కి పంపించి వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తం పూర్తి స్థాయిగా నిజ నిర్ధారణ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్క పాయింట్ అయితే ఇట్స్ వెరీ క్లియర్ అండి. 2018లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ హయాంలో వాళ్ళు ఎన్హాన్సర్స్ కొన్నారు 87,000 కేజీలు. 87,000 కేజీలు కొన్నప్పుడు అసలు దానిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఎవరు కొన్నారండి? తెలుగుదేశం పార్టీ కొన్నారు, మేము కొనలేదా? ఇది కాక ఇంకొక అంశం కూడా బోలే బాబా. ఆ బోలే బాబా అనే వ్యక్తి 2014 నుంచి 19 దాకా హర్ష్ డైరీ ప్రోడక్ట్స్ అనే పేరుతో ప్రమోటర్స్ విపుల్ జైన్ అని పమల్ జైన్ అని వీళ్ళు ఉన్నారు. ఆ హర్ష్ డైరీ ప్రోడక్ట్సే బోలే బాబా కింద పేరు మార్చుకున్నారు, ఇంకో సిస్టర్ కన్సర్న్ పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు సప్లై చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నా 2019 నుంచి 24 మధ్యలో కనీసం ఒక్క కంపెనీకి కూడా మేము ఫ్రెష్గా తీసుకున్న సందర్భం లేదు. 2014 నుంచి 19 దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అయ్యారు. అంతే తప్పితే మేము కొత్తగా తీసుకున్న ఒక ఏజెన్సీ కూడా లేదు. మరి వాళ్ళు తీసుకుని తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, నిందలేమో మా పైన మోపుతా ఉన్నారు. నేషనల్ మీడియాలో కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు కరుణాకర్ రెడ్డి గారు కానీ అనలేని మాటల్ని వక్రీకరించి అందులో సిబిఐ రిపోర్ట్లో అడల్టరేటెడ్ గీ ఉంది అనే వాళ్ళు చెప్పారు, వాళ్ళు మెన్షన్ చేశారు అని చెప్పారు. అది మా హయాంలో జరగల, ఆ శాంపిల్స్ తీసుకున్న తెలుగుదేశం హయాంలో. ఇది ఉద్ఘాటించి చెప్తా ఉన్నా.